రేవంత్ రెడ్డి అబద్దాల హామీలు ఇస్తే నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. మోసానికి దగాకు మారుపేరు రేవంత్. రాహుల్ గాంధీని కూడా బోల్తా కొట్టించారు. 2018లో కూడా కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. ఆనాడే సాధ్యం కాదు అని చెప్పిన మోసపు మాటలు అని చెప్పిన కేసీఆర్ కూడా అలవికాని హామీ ఇచ్చారు. అడ్రస్ లేకుండా పోయారు. రుణమాఫీ చేస్తా అంటే రేవంత్ను నమ్మి రైతులు ఓట్లు వేశారు. కేసీఆర్ను ఓడించాలని ప్రజలు, విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు కాంగ్రెస్ కు ఓటు వేశారు. 6 గ్యారంటీల్లో ఒక ఉచిత బస్సు తప్ప ఏమీ అమలు కాలేదు. 17,900 కోట్ల రుణమాఫీ చేశామని సీఎం కార్యాలయం ప్రకటించింది తప్ప ఎక్కడా లెక్కలు చెప్పలేదు. రేవంత్ రెడ్డి కూడా ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ వ్యవసాయంలో రైతులంతా కూడా ఇంకా ఏమని ఎదురు చూస్తున్నారు? ఇగ ఇస్తారో, అగ ఇస్తారో, రేపొస్తుందో, మాపొస్తో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, బేషరతుగా బ్యాంకులలో వాళ్ళకు 3 లక్షలనయా 4 లక్షలనయా నీకు అక్కర్లేని సబ్జెక్టు, నీవిచ్చే 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో ఎవరి అకౌంట్ లో వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఇవాళ తల్లికి కొడుక్కి సేమ్ కార్డు ఉంటే ఇద్దరిని కలపొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.